ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 23/4/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। అనుకూలవంతమైనటువంటి మంగళప్రద శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతులకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలున్నాయి। విదేశాలకు వెళ్లే నిమిత్తమై విద్యార్థులు, ఉద్యోగస్తులకు కానీ లాభాలు, విదేశాల్లో మంచి స్థిర నివాసం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారత అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, వ్యాపార భాగస్వామితో శుభయోగాలు, తప్పకుండా నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం। ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును। రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, అలాగే కుటుంబ సంబంధ విషయాల్లో ఆస్తి పంపకాల్లో అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, మాట తీరు, వ్యవహార శైలి అనుకూలంగా ఉంటుంది, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడము, పోగొట్టుకున్న వస్తువుల్ని పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచన, ఆత్మీయుల కలయిక, ప్రేమ వ్యవహార లాభాలు, విద్యార్థి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభం, రైతులకి శుభయోగం, వచ్చిన పంటకి మంచి ధర లభించే అవకాశం ఉంటుంది, పూలు, పళ్ళు, కూరగాయలు కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, పత్తి, మిర్చి పంటల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి, తోకు వ్యాపారస్తులు కూడా మంచి లాభం ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోవడం, మంచి మాట తీరు, కుటుంబ రహస్యాన్ని బయటకు వెల్లడించకుండా మంచి వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటూ కుటుంబ సౌఖ్యాన్ని పొందుకుంటూ విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రాశుల వారికన్నా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయంటే కర్కాటక రాశి వారి వివాహము, సంతానము, మధ్యవర్తిత్వంలోంచి బయటపడము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అనుకూలత, మాట తీరు, వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకునే అవకాశం, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు కానీ, కుటుంబ వ్యక్తులతో విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ చేసే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో వ్యాపార భాగస్వామ్య లాభాలు, ఈ వ్యాపారాలని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అంతా కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభయోగము, గృహయోగము, ధనలాభము, రుణ విమోచనం, రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి ముఖ్యంగా మంచి లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ఇంట్లో స్త్రీమూర్తులకి అత్యంత శుభ గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకొని అదృష్టయోగాలు, ఇలా అనేక రకాల ధన, ధాన్య, కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల చాలా అనుకూలంగా ఉంది. కార్యలాభం చాలా బాగా ఉంటుంది. శుభకార్యాచరణ, శుభమైనటువంటి వివాహాది నిశ్చయ తాంబూలాదులు పాలు పంచుకోవచ్చు. పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, రైతన్నలకి పంట సానుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, ఆనందకరమైన వ్యవహారాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, అలాగే నియోజకవర్గంలో గౌరవాలు ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా కనబడుతోంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా అభివృద్ధి పదంగా చెప్పవచ్చు. ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వీసా సౌలభ్యం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మధ్యాహ్నం వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం నుంచి ప్రతిదీ మీకు విజయమే. మధ్యాహ్నం లోపల మీకు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రమాదం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలన్నీ కూడా మీకు మధ్యాహ్నం వరకు నష్టం. మధ్యాహ్నం తదుపరి అత్యంత లాభాన్ని పొందుకునే అవకాశం. అంటే మధ్యాహ్నం వరకు భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం,
అలాగే దుర్గాదేవి ఆరాధన, ఎవరికైనా మినుములు కానీ కందులు కానీ అలాగే తోటకూర గోంగూర లాంటిది దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మంచి విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. బట్ మధ్యాహ్నం వరకు ఓపిక ప్రశాంతత ఉండాలి. ఉద్యోగంలో ఓర్పు బాగా ఉండాలి. ఎవరైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా అందులో మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని మాట తీరుని జాగ్రత్తగా చూసుకోండి, చాలు తప్పక విజయం సాధించే అవకాశం. ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ లాభాలున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసం. ఎందుకంటే విదేశీ ప్రయాణం మ్యాక్సిమం మనకి సాయంకాలం పూట ఉండే అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల వరకు. కాబట్టి తప్పకుండా మీకు విదేశాలకి వెళ్ళగలిగేటువంటి శుభయోగం కనబడుతోంది. అనుకూలవంతమైన వాతావరణం, విదేశాలకు కూడా స్థిర నివాసం కనబడుతోంది. విజయ పరంపర, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం అంత మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు. బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది. త్రుటిలో అనేక రకాలైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. త్రుటిలో అనేక రకమైనటువంటి ప్రమాదాన్ని పోగొట్టుకుంటారు. అటువంటి బుద్ధి వివేకం బాగా ఉంటుంది. విచక్షణ జ్ఞానం, పెద్దల యందు గౌరవం, 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడడం, కోపంగా మాట్లాడిన అవతలి వాళ్ళకి అది సరైనదే అన్నటువంటి భావనతో మీరు మాట్లాడే ప్రక్రియ బాగా ఉంటుంది. వాక్చాతుర్యం, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, ప్రమోషన్ని, ఇంక్రిమెంట్లని, చోటికి బదిలీలు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ప్రతి పరీక్షలో విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఆత్మస్థైర్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలు, మెడికల్, గ్రీన్ మార్కెట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, వివాహ సంబంధ శుభయోగాలు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకోగలిగేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి శుభయోగాలే. రాజకీయ రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులకు కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి ఖాయం. నిర్మాతలకి, దర్శకులకి మంచి పట్టుదల, అలాగే ఈరోజు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. విడుదలకి అంటే చిత్ర నిర్మాణ సంబంధ విడుదలకు కానీ, సన్నాహాలకు కానీ శుభదినంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభవార్త శ్రవణం, ఇంట్లో శుభయోగం, వివాహయోగం, సంతాన శుభవార్త వినడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభంగా ఉండడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు. రైతన్నలకి శుభయోగం, మంచి ధర లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజంతా మీకు శుభకర, ఆనంద, మంగళప్రద యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 8, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి భార్య సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త. గొప్ప వ్యక్తులతో పరిచయం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో కూడా నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్కి ముఖ్యంగా చాలా మంచి లాభాలు. విదేశాల్లో కూడా ఈవెంట్ జరిపే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం. LIC, మెడికల్, గృహ మార్కెట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అద్భుత ఆర్థిక ఆనంద యోగాలు. ఈరోజు మీకు
కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి 10:36 వరకు బాలేదు. ఈ సమయం దాటిన తర్వాత మీకు శుభ ఆనందాది యోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిరుపదాలకి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మణి వ్యాపారంలో శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభం, సోషల్ మీడియా, సాటిల్ జర్నలిస్టుల వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన వార్త వినడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా శ్రేణివాసం, ఇలా అనేక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీనరాశి వారి ఫలితాలు. ప్రశాంతమైన వాతావరణం, గుంభనంగా ఉంటారు. మీ పని మీరు చేసుకునేటువంటి పొదుపైన మాటతత్వం, పొదుపైన కార్యతత్వం, ఏ పని కూడా అవతల వాళ్ళకి అందుబట్టరు. ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ మీ కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. కఠినమైనటువంటి సవాళ్లను కూడా పూర్తిగా ఎదుర్కొనే అవకాశం. అసలు మీరు చేసే పనిలో ఆ ప్రావీణ్యత మీకు కూడా తెలియదు, అటువంటి వ్యవహార శైలి బాగుంటుంది. విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగంలో కానీ లాభం. ఏదైనా వీసా ఇంటర్వ్యూ ఉంటే మిమ్మల్ని చూడగానే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి మీకు వీసా ఇచ్చేటువంటి సౌలభ్యం. అసలు మీ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా చదవకపోవచ్చు. అటువంటి శుభయోగం, అటువంటి వశీకరణ శక్తి మీకు ఈరోజు చాలా బాగుంది. అంటే మీ కళ్ళతోనే మీ కార్యాన్ని పూర్తి చేసుకుంటారు. స్త్రీ మూలక ధనలాభం, అలాగే ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్వంలకు అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిల్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకు 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.